నేను మీ సాగర్. మన జీవితంలో అందరం ఒకేలా ఆలోచిస్తాం, కానీ భిన్నంగా ఆలోచిస్తే మన జీవితం పూర్తిగా మారిపోతుంది. ఈరోజు నేను చెప్పబోయే కథ ఒక చిన్న పక్షి కథ, కానీ అది మన జీవితానికి ఒక గొప్ప సందేశం ఇస్తుంది అని అనుకుంటున్నాను. అదే జోనథన్ లివింగ్స్టన్ సీగల్ కథ. జోనథన్ అనేది ఒక సీగల్ పక్షి, కానీ ఇతర పక్షుల్లా కాదు. ఇతర పక్షుల ఆహారం కోసం మాత్రమే ఎగురుతాయి, కానీ జోనథన్ మాత్రం ఎగరడమే తన జీవితంగా మలుచుకుంది. అతనికి ఒకే ఒక ప్రశ్న, తాను ఇంకా ఎంత ఎత్తుకు ఎగరగలను. అందుకే రోజు ప్రాక్టీస్ చేస్తూ 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 కొత్త కొత్త విధానాలలో ఎగరడం నేర్చుకుంటాడు. అలా నేర్చుకుంటూ నేర్చుకుంటూ ఉండేవాడు. ఆలోచనలు మిగతా పక్షులకు నచ్చేది కాదు. ఎందుకు ఇతను ఇలా ప్రవర్తిస్తున్నాడు అని అడిగేవారు. చివరికి తన గుంపు మొత్తం బయటికి నెట్టేస్తారు. ఒంటరిగా ఎవరు లేకుండా చేస్తారు తనకి. తర్వాత జోనథన్ తన ప్రయాణం ప్రారంభిస్తుంది. ఒంటరిగా ప్రయాణించినప్పుడు తన అస్సలు ఆగలేదు. ఒంటరిగా ఉన్న అతన్ని తనపై తనకున్న నమ్మకాన్ని కోల్పోడు. మరింత వేగంగా ఎగరడం నేర్చుకుంటాడు. ఇంకా ఎంత ఎత్తుకు చేరుకోగలగనన్న స్థితికి చేరుకుంటాడు. అతను గ్రహించిన గొప్ప నిజం ఏంటంటే, మన లిమిట్స్ అన్నవి మనమే పెట్టుకున్నాం. మన పరిధులు మన దగ్గరే పెట్టేసుకొని ఆగిపోతున్నాం మనం కూడా. కానీ మనకు అన్లిమిటెడ్ పరిధులు ఉన్నాయి మన దగ్గర. అవి మనం పెట్టుకోవడం వల్లనే మనం ఆగిపోతున్నాం. ఎప్పుడైతే మన లిమిట్స్ అనేటివి మనం పెట్టుకోకూడదు. కొంతకాలం తర్వాత జోనథన్ ఒక కొత్త ప్రపంచానికి చేరుకుంటుంది. అక్కడ మరింత ఉన్నతమైన పక్షుల దగ్గరికి చేరుకుంటాడు. అక్కడ తనకు కావలసిన జ్ఞానాన్ని అంతా తీర్చుకుంటాడు. నిజమైన స్వేచ్ఛ అంటే భయం లేకుండా జీవించడం అని వాళ్ళొక పక్షికి చాలా మెసేజ్ ఇస్తాడు. అంతా నేర్చుకున్న తర్వాత జోనథన్ తన పాత గుంపు దగ్గరికి వస్తాడు. తాను నేర్చుకున్నది అందరికీ చెప్పాలని అతను ఒక లీడర్గా తయారవుతాడు. ఈ కథ నేర్చుకుని అందరికి చెప్పేస్తారు. ఈ కథ మనకు చెప్పే సందేశం చాలా సింపుల్. ఇతరులు ఏమంటారో కాదు, మన హృదయం ఏమంటుందో వినాలి. పెద్దగా కలలు కనాలి, ఫెయిల్ అయినా ప్రయత్నించాలి. మన సామర్థ్యం మనం ఊహించిన దానికంటే ఎక్కువ. గుర్తుంచుకోండి, మీరు కూడా జోనథన్లా మారచ్చు. మీ జీవితంలో మార్చుకోవచ్చు. కాబట్టి మిత్రులారా, జోనథన్ లివింగ్స్టన్ సీగల్ లాగా మన లిమిట్స్ను మనం పెట్టుకోవద్దు. మనకు పరిధులు లేని లిమిట్స్ ఉన్నాయి. కాబట్టి మనము ఎప్పుడు కూడా నిజమైన ప్రేమ ఎలా ఉంటుంది అంటే, భయం లేనప్పుడు మాత్రమే నిజమైన ప్రేమ ఉంటుంది. ఎవరో ఏమో అంటున్నారని, ఎవరో ఏదో అంటున్నారని మనం ఎక్కడ ఆగిపోకూడదు. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉండాలి. తన ప్రయత్నం తాను చేసుకుంటూ ముందుకు వెళ్తూనే తను ఒక గ్రూప్కు తను లీడర్గా వచ్చింది. అదే సీగల్ యొక్క పక్షి యొక్క గొప్ప సందేశం. ఫ్రీలాన్స్ పైలట్గా జీవితాన్ని సాగించేవాడు. తను సామాన్య జీవితాన్ని గడుపుతూ జీవిత పరమ సత్యాలను పరిశోధించిన మహాయోగి, ఎన్లైటన్మెంట్కు ప్రతిరూపము, పరమ జ్ఞానిగా విలసిల్లిన మహాదృష్టి, ఆత్మ యొక్క వివిధ పరిస్థితుల యొక్క మల్టీ డైమెన్షన్లు పరిపూర్ణంగా అవలింపజేసుకున్న ఆధ్యాత్మిక శాస్త్రవేత్త, తన సోల్మేట్ను కలుసుకోవాలని కలలను పంచుకున్న మహాప్రేమ యోధుడు జోనథన్ లివింగ్స్టన్. రచయిత అతన్నే రిచర్డ్ బాక్. జోనథన్ లివింగ్స్టన్ సీగల్ పుస్తకాన్ని ఆటో రైటింగ్ ద్వారా రాయడం జరిగింది. అది రాయడానికి 6 సంవత్సరాలు పట్టింది. బుక్ చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది ఇది.
జోనాథన్ లివింగ్స్టన్ సీగల్ బుక్ కాస్ట్ వచ్చేసి 40 రూపాయలేమో ఉంది. మీరందరూ తీసి చదవండి. మనలో ఏమన్నా గొప్ప మార్పు జరగడానికి పుస్తకం సహాయం చేస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.